నేను రావచ్చా? సార్ పర్లేదు పర్లేదు, కూర్చో. నీకు అభ్యంతరం లేకపోతే శక్తి, నువ్వు మీ అమ్మ మీద బాగా మండిపడుతున్నట్టున్నావే, అవునా? అమ్మ అందరి నుంచి సానుభూతి పొందడానికి బాగా ప్రయత్నిస్తున్నట్టుంది. శక్తి, మీ అమ్మ కూడా మిగతా ఆడవాళ్లలాగే బోలెడు కలలు కందమ్మా. తను కన్న కలలన్నీ నెరవేరి సుఖపడే లోపే జీవితం అయిపోయింది. తెలుసు సార్, అందుకే ఆవిడ కలలని నా మీద రుద్ది నా జీవితం నాశనం చేసింది. ఇష్టం లేకపోయినా నటిని చేసి నన్ను నవ్వుల పాలు చేసింది చాలదా? మీ అమ్మలాంటి ఆడదానికి నటించడం మాత్రమే కాదమ్మా, ఉద్యోగం చేయాలన్న ఆశ కూడా లేదు. కాని తప్పలేదు. మొగుడు పిల్లలు అనే లౌకిక జీవితాన్నే తను ఇష్టపడుంటుందమ్మా. అత్తగారితో గొడవలు, భర్తతో కీచులాట్లు, పిల్లల ఆలనా పాలన, ఇవే తను కన్న కలలు. ఇవన్నీ ఆవిడే చెప్పిందా మీతో? నీకంటే ముందు నుంచే మీ అమ్మ నాకెంతో కాలంగా తెలుసు శక్తి. తను కోరుకున్న జీవితం తనకేర్పడలేదు. మంచి ఉద్యోగం కోసం వెళ్లటానికి తనకు చదువు లేదు కదా. తన వల్ల ఏం వీలవుతుందో, ఏం చేయగలదో అదే చేసింది. కాని తను ఇష్టపడి చేయలేదు. అలాంటప్పుడు నా మీద కూడా కొంచెం జాలి చూపెట్టచ్చు కదా సార్. కాని తమాషా ఏంటంటే, మన మనసుకు నచ్చినప్పుడు ఎదుటివాళ్లు పిచ్చి పని చేసినా వాళ్ళని తప్పు పట్టక సమర్థిస్తూనే ఉంటాం. అదే మనసుకి నచ్చనప్పుడు వాళ్ళు మనకి మేలు చేసి అండగా ఉన్నా వాళ్ళని మర్చిపోతాం. ఆవిడ నాకు అండగా ఉందా? అన్ని వేళలా నీకు అండగా ఉండి రక్షిస్తోందమ్మా. ఏం చేస్తున్నావు? నువ్వు నిద్రలో ఉలిక్కిపడి భయపడుతుంటే పడనులే, దానికి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం భరించు శక్తి. ఆ పీడకలలు రావటం ఆగిపోయేంత వరకు. నాకు తెలుసు నువ్వు నన్ను మనసులో తిట్టుకుంటున్నావని. నేను నిన్ను తిట్టుకోవట్లేదమ్మా. So hard as it. Pinky plus sugar. Pinky plus ఎందుకు ఇక్కడ పడుకున్నావు? రూమ్ ఉంది కదా. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉంది.
ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా ఉందా? నువ్వు నాతో పాటు కలిసి వంట చేస్తానంటే ఇప్పుడే రెడీ. వంటగదిలో ఏమున్నాయో ఏంటో. ఆ పచారీ కొట్టుకెళ్ళాలి. సయ్యద్ని కార్తీయమని చెప్పమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? నన్ను క్షమించు సయ్యద్. అమ్మా మీరెలా మాట్లాడకండి అమ్మా. మీరెలా ఉన్నారమ్మా? చాలా సంతోషం సయ్యద్. ఎందుకమ్మా? ఇన్ని రోజులు శక్తి దిగులతో ఇంట్లోనే ఉంది. అమ్మా మీరేం బాధపడకండి అమ్మా. శక్తి అమ్మగారిని తీసుకొని ఊరంతా అలా తిప్పుకొస్తానమ్మా. మార్కు 2 బండమ్మా, చాలా బాగుంటుంది. మా దాన్ని ఆపమ్మా. ఎందుకు ఎందుకు ఆపమంటున్నావు? దాన్ని ఆపచ్చు కదా. పట్టుకో పట్టుకో, ఇప్పుడే వస్తా. చాలా రుచిగా ఉంది. బాగా ఉండేవు శక్తి. భోంచేద్దామా? వద్దమ్మా, ఇప్పుడు ఆకలిగా లేదు. నేను రూమ్కి వెళ్తాను. ఏమైంది శక్తి? నేను చెప్పాను కదమ్మా, నా వల్ల కాదు. సారీ, నిన్ను కష్టపెట్టాలనుకోవట్లేదు. నా వల్ల కావట్లేదు. అమ్మ బాగా కష్టపడుతుంది సయ్యద్. ఇన్నేళ్లు కుటుంబ భారాన్ని నెత్తి మీద పెట్టుకుని మోసింది. అన్ని సమస్యలు తనొక్కతే ఎదుర్కొంది. అమ్మగారికి వయసు పైబడుతోంది కదమ్మా. తల్లిదండ్రులు అంటుంటారు కదా, ఏం జరిగినా సరే ఎప్పటికీ తమ పిల్లలు వాళ్ళకి పిల్లలేనని. నాకు తెలిసి పిల్లలకి కూడా ఇది ఖచ్చితంగా వర్తిస్తుందని అనుకుంటున్నాను. కన్నవారికి ఎంత వయసైనా సరే పిల్లలకి వాళ్ళ అవసరం ఎప్పుడూ ఉంటుంది. కనీసం మన తల్లిదండ్రులదైనా. ఆ లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ మనం వాటిని ఒప్పుకోలేము. 35 ఏళ్ల వయసులో వాళ్ళు మనకి ఎలా కనిపించేవారో ఇప్పటికీ మన ముందు వాళ్ళు ఆ రూపంలోనే కనిపిస్తుంటారు. తనకి మెట్లెక్కడం కష్టంగా ఉందని కింద ఉన్న గదికి తను మారిందని, ఆ సమయంలో తనకెంత ఇబ్బందిగా ఉందని నేనసలు ఊహించలేకపోయాను. అంటే చాలా మెల్లగానే వయసు మీద పడుతోంది. కాని ఆ విషయం మాత్రం నాకు హఠాత్తుగానే అర్థమైంది.